మీ పేరెంటింగ్ హ్యాబిట్స్ వల్ల పిల్లలకు కాన్స్టిపేషన్ రిస్క్ ఉంటుందా? హాయ్, ఐఎమ్ డాక్టర్ సాయి కిరణ్. ఐఎమ్ ఏ పీడియాట్రిక్ సర్జన్. వెస్టర్న్ కమ్యూనిటీస్ నమ్మేది ఏంటంటే ఇండియన్ డైటరీ హ్యాబిట్స్కి కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సే లేదని. కానీ మీరు నమ్మరు, ఆల్మోస్ట్ 30% ఆఫ్ ద ఇండియన్ కిడ్స్లో కాన్స్టిపేషన్ అనేది ప్రైమరీ కంప్లైంట్గా ఉంటుంది. వీటికి సంబంధించిన కొన్ని మెయిన్ రీజన్స్ ఏంటో చెప్తాను, వినండి. 6 నెలల వయసు వరకు పిల్లలకి తల్లిపాలు మాత్రమే పట్టాలి. అలా కాదని ఎర్లీగా టాప్ ఫీడ్స్ కానీ సాలిడ్స్ కానీ స్టార్ట్ చేస్తే అప్పుడు కాన్స్టిపేషన్కి రిస్క్ అనేది ఉంటుంది. చాలామంది వాళ్ళ పిల్లలకు పాలు, బ్రెడ్, చాయ్, బిస్కెట్ లాంటివి అలవాటు చేస్తూ ఉంటారు. బ్రెడ్, బిస్కెట్ లాంటివి మైదా ప్రోడక్ట్స్ కూడా కాన్స్టిపేషన్కి ఒక కారణమే. కొంతమంది వర్కింగ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ప్యాకెడ్ ఫుడ్స్ లైక్ పాప్కార్న్స్, చిప్స్ లాంటివి అలవాటు చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు తీసుకోవాల్సిన ఫైబర్ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. బలవంతంగా టాయిలెట్ ట్రైనింగ్ అనేది చేపిస్తే పిల్లలకు రిటెంటివ్ బిహేవియర్ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల మీరు స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చోబెట్టినా పిల్లాడు మోషన్ అనేది చేయడు. మీ పేరెంటింగ్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే కరెక్ట్ చేసుకోండి. వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఫాలో చేయండి.